మరి వివక్ష లేకుండా అనేటువంటి మాటకి అర్థం ఏంటి? కండిషన్స్ అప్లై. సహజంగా ఎవరన్నా ఏదన్నా డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఆఫర్లు పెట్టినప్పుడు సహజంగా కిందన కండిషన్స్ అప్లై చూసాం. మరి ఈయన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఎక్కడ కండిషన్స్ అప్లై అనేటువంటిది, ఏ రకమైనటువంటి నిబంధనలు విధించకుండా అని చెప్పి ఇందులో రాశారు వారు. ఇప్పుడు ఏవైతే రొటీన్గా గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమావేశం ఉన్నా, అధికారులతో అయినటువంటి సమావేశం కానీ లేదా నాయకులతో అయినటువంటి సమావేశం కానీ, ముఖ్యమంత్రిగా ఏ సమావేశం నిర్వహించినా చెప్పేటువంటి ఒకే ఒక మాట ఆ రోజు, నాకు ఓటు వేయినటువంటి వారికి కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయినటువంటి వారికి కూడా వారికి అర్హత ఉంటే వారికి అన్ని పథకాలు అందాలనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సందర్భాలని అనేకం ఉన్నాయి. ఏ రోజు ఆ లైన్ దాటలేదు, ఏ రోజు ఎవరికి వివక్ష చూపించలేదు, మా పార్టీకి ఓటేయలేదని చెప్పి ఏ రోజు ఎవరికి అడ్డంకులు సృష్టించలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి